వాట్ ఈస్ థ్రట్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్? ఈ క్వెషన్‌ని దీంట్లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అయితే థ్రట్లింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనకి ఈ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అప్లికేషన్ పెర్ఫార్మన్స్‌ని మంచిగా స్పీడ్ చేస్తుందనమాట. అంటే పెర్ఫార్మన్స్ కోసం మనం ఈ థ్రట్లింగ్ అనే ఈ యొక్క కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. థ్రట్లింగ్ అంటే ఏంటంటే మనం ఏమన్నా ఈవెంట్స్ రాసినప్పుడు అంటే అది క్లిక్ ఇవ్వడం గానివ్వండి, అది స్క్రోల్ చేయటం గానివ్వండి, అది ఇన్‌పుట్ మీద మనం టైప్ చేయటం గానివ్వండి, ఇలాంటి ఈవెంట్స్‌లో మనకి ఏమవుతుందంటే, మనము ఈవెంట్ ఒకేసారి మనము ఎమ్మటెమ్మటే అంటే వెంటనే మనం క్లిక్ చేయడం గానివ్వండి, వెంటనే టైప్ చేయడం గానివ్వండి, అప్పుడు మనం ఒకసారి ఫంక్షన్ కాల్ చేస్తాం. క్లిక్ చేయడం ఎమ్మటే మనకి ఫంక్షన్ కాల్ అవ్వటం, లేకపోతే టైప్ చేసిన ఎమ్మటే మనకి ఫంక్షన్ కాల్ అవ్వటము. అంటే వెంటనే మనం కాల్ చేయకుండా యూజర్‌కి మనం ఏం చేస్తామంటే ఒక టైం పెడతాము. ఇన్ని సెకండ్స్ అని చెప్పి, ఇన్ని మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి టైం పెట్టి నువ్వు ఎన్ని సార్లు క్లిక్ చేసినా సరే, ఆ టైంలో మాత్రమే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వటం జరుగుతుందనమాట. అంటే మనం యూజర్ ఎమ్మటెమ్మటే 3-4 టైమ్స్ క్లిక్ చేశాడు. కానీ అయితే ఏమైద్దంటే మనకి 3-4 టైమ్స్ క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఏమైంది పెర్ఫార్మన్స్ పడిపోద్ది. ఎందుకంటే అది 3 టైమ్స్ క్లిక్ చేస్తే 3 టైమ్స్ దాన్ని మనము అది కాల్ చేయాలి. 4 టైమ్స్ క్లిక్ చేసి 4 టైమ్స్ కాల్ చేయాలా. అప్పుడేంటంటే అప్లికేషన్ స్ట్రక్ అయిపోద్దనమాట మనకి. బ్రౌజర్ స్ట్రక్ అయిపోతది. అందువల్ల ఏం చేస్తామంటే ఒక మినిమమ్ టైం పెడతాం. మిల్లీ సెకండ్స్‌లో మనం టైం పెట్టేసి ఆ టైం తర్వాత మాత్రమే ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మటెమ్మటే 3-4 టైమ్స్ క్లిక్ చేసినా సరే మనము ఆ 2 సెకండ్స్ పెట్టామనుకోండి, 2 సెకండ్స్ తర్వాత మాత్రమే గ్యాప్‌తో మాత్రమే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. మనం 10 టైమ్స్ క్లిక్ చేసినా సరే అది ఫంక్షన్ కాల్ అవ్వదనమాట. ఓన్లీ ఎప్పుడైతే ఆ టైం పెట్టామో ఆ టైం ప్రకారం మాత్రమే ఆ టైం డిలేతో 2 సెకండ్స్ పెడితే 2 సెకండ్స్ డిలేతో మాత్రమే ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్‌ని ఇలా చేయడాన్నే థ్రట్లింగ్ అంటారనమాట. ఇది డిబౌన్సింగ్‌కి దగ్గరగా ఉంటుంది. డిబౌన్సింగ్ అంటే మీకు తెలుసు మనకి. మనము సెర్చ్ చేసినప్పుడు గానివ్వండి, ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనము అంటే అన్ని క్యారెక్టర్స్ అంటే సెర్చ్ చేసేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కోసారి ఫంక్షన్‌ని కాల్ చేయకుండా, ఏపీఐని కాల్ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత మనం చివర్లో కాల్ చేస్తాం కదా! ఇది కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటాయన్నమాట థ్రట్లింగ్ అండ్ ఈ 2 కూడా అప్లికేషన్ పెర్ఫార్మన్స్‌ని పెంచడం కోసం మనము యూజ్ చేస్తామన్నమాట. మనం ఇక్కడ ఫంక్షన్ రాసాము ఓ చిన్నది. దీన్ని నేను బ్రౌజర్‌లో మీకు చూపిస్తానన్నమాట ఎగ్జాంపుల్‌ని. ఇక్కడ కన్సోల్ చేశాను. క్లిక్ మీ అని చెప్పి చేశాను. ఎన్ని సార్లు క్లిక్ చేసినా సరే మనకి అవ్వలేదు చూసారా? 2 సెకండ్స్ తర్వాత మాత్రమే అది కాల్ అవుతుంది. మనకి కన్సోల్ అవుతుందనమాట. ఇది మనకి థ్రట్లింగ్ అనే కాన్సెప్ట్.